ఎండ మామూలు ఎండ కాదు. లాస్ట్ వీడియోలో ఎండ గురించి చూపించినా కదా, ఐ మీన్ వింటర్ వండర్లాండ్లో. దానికంటే మంచి ఎండ అని చెప్పకూడదు కానీ ఒక విధమైన ఎండ. పర్లేదు, మేము వచ్చిన నెలకి కొంచెం సూర్యుడు బయటకు వచ్చాడు ఈరోజు. అటు ఇటు మన ఇంటి దగ్గర ఉన్నంతంత లేదు కానీ కొంచెం అయితే పర్లా. ఓకే, ఏందిరా ఏం మాట్లాడుతున్నారా, మేమేందా మీ వ్లాగ్ చూసేది అనుకోని చూడొద్దు, నవ్వుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటూ చూడండి. ఓకేనా? మచ్చా కానీ మచ్చా ఎక్కడున్నావు? రామచ్చా మచ్చా వెంకటి భోగాని ప్రశాంత్ మా మూడో స్నేహితుడు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మేము కొత్త మొహాలు కనిపిస్తాయి మీకు ఛానల్లో. మాది ఎక్కడ అంటే మీకు ఆంధ్రప్రదేశ్ గిద్దలూరు ఐడియా ఉండిద్ది. అంటే ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటున్నాం బ్రో మేము కూడా. వీడియో చూడరు నాన్న. ఇద్దరు ఫ్రెండ్స్ నెల అయింది బాగా వచ్చి మా ఇంటికి. ఎంత త్వరగా ఫ్రెండ్స్ అయినా కూడా అర్థం కావడం లేదు. ఫ్రెండ్స్ అయిపోయినాము. అసలు చూడండి ఎంత అమాయకులు మారి ఇద్దరు, ఎంత బాగా చూస్తున్నారు. కానీ వాళ్ళ గురించి మనం చర్చించాలంటే వద్దులే, మళ్ళీ చర్చించుకుందాం. ఇప్పుడు మనం అందమైన వెల్లింగ్లో అందాలను చూపిద్దామా? ఇది పక్కన మీరు చూసుకున్నట్టయితే ఏదో పక్కన చాలా అందంగా ఉంది ఏదో చెప్తున్నారు. ఏం లేదు పక్కన అందంగా ఏం లేదు, పక్కన హల్దీ ఉంది అని చెప్తున్నారు. మంచి సూపర్ మార్కెట్స్ అనమాట. మన ఊర్లో సామాన్లు కొనుక్కుంటాం కదా, కందిపప్పు, ఉద్దిపప్పు, ఎర్రగడ్డలు, టమోటకాయలు, ఆ మారి ఏడు కూడా కొనుక్కోవచ్చు హోల్సేల్ ధరలకి. చెప్పు నాన్న చెప్పు. ఇక్కడ చూసుకున్నట్టయితే ముందు కారాలు ఉంది. మంచిగా వ్లాగింగ్ చేద్దామని తీస్తున్నారు. ఓకే, నేర్చుకున్నారు. మీరు సపోర్ట్ చేస్తే ఇంతకు మించి మాట్లాడతారు ప్రశాంత్. ఓకే, అంతే కదా? దట్స్ కరెక్ట్ బ్రో. ఇతలు పిల్లోడు ఉన్నాడు, నా గురించి ఏం చెప్పడం లేదు. ఓకే, స్టార్ట్ చేశారు. చూశాను కదా ఎంత టాలెంట్ ఉందో. ఎందుకు బాగా ఆగిపోయారు అనుకోవద్దు, కార్లు అడ్డంగా వచ్చాయి. మా వాళ్ళు సిగ్గుపడి కెమెరా దించేసినారు. వెనకాల అమ్మాయిలు వస్తున్నారు. ఓకే మరి మాట్లాడకూడదు. ఓకే, ఏం కాదు మాట్లాడింది. ఇద్దరు వెనకాల వస్తున్నాడు పతివ్రత శిరోమణి. నల్లే చూస్తాం బ్రో, కాస్త చల్లవి కూడా చూడాలి కదా ఇక్కడికి వచ్చి. మిస్ అయిపోయినా వెనకాల. ఓకే ఓహో సారీ, నేను మాట్లాడకూడదు. బ్రో వాళ్ళని ఫక్డ్ అప్ అంటున్నాను. టౌన్ సెంటర్లోకి వచ్చాము. ఎన్నాడు పోతారు మన ఊర్లో టౌన్ సెంటర్ మరి ఉంటుంది కానీ ఓకే, కానీ ఎట్లా చెప్పాలని అర్థం కావడాలే. చూపిస్తా. మన ఊర్లో గాంధీ బొమ్మ, సీతారాం బొమ్మ లాగా టౌన్ సెంటర్ అంటే లింగ్రోలో. టౌన్ సెంటర్ మాల్ అనమాట. టౌన్ సెంటర్ మాల్ అయితే కాదు, మన ఊర్లో కాంప్లెక్స్ లాగా బట్టలు. అయితే ఎక్సలేటర్ మాత్రం ఉంటుంది. ఇది మాల్ అని నా అభిప్రాయం. ఇక్కడ రిచ్గా కొంచెం మెట్లో ఉండవు, ఎక్సలేటర్ ఉండదు లైట్గా. అసలు బ్యాక్గ్రౌండ్లో ఎండ మళ్ళీ ఎంటర్ అవుతానే మామూలు లేదు. సవకు గుడ్డలు అక్కడ ఇక్కడ అనమాట సవకుడ్లో. ఏనా చెప్పు తీసుకోండి, తీసుకో. మనం తెలుసు